తెలంగాణలో గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చింది. అర్హులకు జీరో బిల్లులు ఇస్తున్నారు విద్యుత్ సిబ్బంది. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించిన కుటుంబాలకు జీరో బిల్లులు జారీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లులు జారీ ప్రారంభించింది సిబ్బంది. 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడితే మొత్తం యూనిట్లకు బిల్లు ఇవ్వబోతున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకే గృహజ్యోతి పథకం వర్తిస్తోంది. జీరో బిల్లింగ్ కోసం సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు. కొత్త బిల్లింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు విద్యుత్ శాఖ. అన్ని సెక్షన్లలో ఈ రోజు నుంచి జీరో బిల్లులు జారీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చింది కాంగ్రెస్. తదనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 200 యూనిట్ల ఉచిత కరెంట్ను అమలు చేస్తోంది. ఇవాళటి నుంచి జీరో బిల్లులు జారీ కానున్నాయి. 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడితే మాత్రం మొత్తం యూనిట్లకు బిల్లు వచ్చే అవకాశం ఉంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకే గృహజ్యోతి పథకం వర్తించే అవకాశాలు ఉన్నాయి. రైట్, ఒక్కసారి మనం ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. కరెంటు బిల్లు గృహజ్యోతి సబ్సిడీకి సంబంధించినటువంటి అక్కడ మనం గ్రీన్లో చూస్తున్నాం. 371 రూపాయలు మైనస్ అయింది. మొత్తం బిల్లు జీరో బిల్లుగా వచ్చింది. ఆర్టీవీ స్క్రీన్పై మీరు చూస్తున్న దృశ్యం గృహజ్యోతి సబ్సిడీ బిల్లు సంబంధించినటువంటి నమూనా బిల్. అది గృహజ్యోతి కింద మొత్తం 371 రూపాయలు మైనస్ అయింది. అక్కడ జీరో బిల్లుగా వచ్చింది. టోటల్గా ఒకసారి ఎనర్జీ ఛార్జెస్ చూస్తే కనుక 258 రూపాయలు, ఫిక్స్డ్ ఛార్జెస్ 17 రూపాయలు, అలాగే కస్టమర్ ఛార్జెస్ 90 రూపాయలు, ఇక ఎలక్ట్రిసిటీ డ్యూటీ పన్ను 4.5, అలాగే సర్ఛార్జ్ 0, మొత్తం కలిపి 371 రూపాయలు వచ్చింది. సో దాంట్లో గృహజ్యోతి 371 రూపాయలు మైనస్గా ఉంది. టోటల్ నెట్ బిల్ అమౌంట్ జీరో అమౌంట్గా చూపిస్తుంది. ఇది నమూనా బిల్లు. సో ఓవరాల్గా ఇవాళ నుంచి జీరో బిల్లుల జారీ ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ను కూడా మార్చారు. దానికి సంబంధించినటువంటి టిమ్ మిషన్లను కూడా, బిల్లింగ్ మిషన్లను కూడా ప్రభుత్వం సమకూర్చుకుంది. ఎస్, మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రస్తుతం విద్యుత్ శాఖ ఆఫీస్లో ఉన్నారు కరీంనగర్లో. ఎస్ చంద్రశేఖర్, ఇవాళ నుంచి జీరో బిల్లులు అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇవాళ నుంచి జీరో బిల్లులు ఇష్యూ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మీరు కరెంట్ ఆఫీస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అక్కడ ఉన్న అధికారులతో ఒకసారి మాట్లాడించండి. ఇవాళ నుంచి గృహజ్యోతి పథకం పూర్తి స్థాయిలో అధికారికంగా అమల్లోకి వచ్చినట్టేనా, ఇక జీరో బిల్లులు ఇవాళ నుంచే ఇష్యూ చేస్తున్నారా? ఖచ్చితంగా రామ్దాస్, తెలంగాణ రాష్ట్ర సర్కార్ అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి అభయహస్తం దానిలో మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని అమల్లోకి వచ్చాయి. మహిళలకి ఉచిత ప్రయాణం కావచ్చు, ఇతరత్ర 500కే సిలిండర్ కావచ్చు. నేటి నుంచి 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద విద్యుత్ ఫ్రీగా ఉంటుంది. జీరో బిల్లింగ్ సిస్టమ్ ఉంది. ఇప్పటికే పలుమార్లు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా కూడా ఒక ప్రైవేట్ వ్యవస్థకు అప్పగించారు. వాళ్ళకు కూడా ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చారు. సాఫ్ట్వేర్లో మార్పులు తీసుకొచ్చారు. దాదాపుగా 200 యూనిట్ లోపల ఉన్న వాళ్ళు లబ్ధి పొందాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ఆహార భద్రతకు సంబంధించినటువంటి కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఇవన్నీ కరెంటు బిల్లుకి సంబంధించినటువంటి ప్రొడ్యూస్ చేయాలి. ఇవన్నీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశాలున్నాయి. ప్రస్తుతం మనం ఎస్సీ గంగాధర్ ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు, వాటి నుంచి మీరు కసరత్తు చేస్తున్నారు, ఎంతసేపటి నుంచి వీళ్ళు కస్టమర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇంకా కొన్ని గంటలు పట్టే అవకాశం ఉందా, ఎట్లాంటి నియమ నిబంధనలు చేస్తున్నారు? ఫ్రీ కరెంటు బిల్లు పొందాలంటే ఏం కావాలి? నమస్కారం అండి. ఇప్పుడు ఈ గృహజ్యోతికి సంబంధించిన సమాచారాన్ని ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు వాళ్ళకందరికీ లబ్ధి చేకూరుతుంది. వాళ్ళు ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. వాళ్ళది డాటా ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచి మా డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. వారి అందరి ఒక సమాచారం చేసాం. నిన్న లెడ్జర్స్ క్లోజ్ అయినాయి. ఇవాళ మాకు కన్ఫర్మేషన్ రాగానే బిల్లింగ్ అన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మధ్యాహ్నం వరకు రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కన్ఫర్మేషన్ రాగానే మేము ఇమీడియట్గా అంతా మేము రెడీ ఉన్నాం. మా యొక్క సిబ్బంది ఏదైతే బిల్లు కొట్టే వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి బిల్లు ఇస్తారు. వారెంబడి ఒకవేళ తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోకపోతే ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. మున్సిపాలిటీ అయితే మున్సిపల్ ఆఫీస్లో, విలేజ్ సైడ్ అయితే ఎంపీఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. వారికి ఒకవేళ దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇమీడియట్గా మా డిపార్ట్మెంట్కు వాళ్ళ యొక్క దరఖాస్తు చేసుకున్న విషయం వస్తుంది. మళ్ళీ వాళ్ళకి మేము జీరో బిల్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే క్షేత్రస్థాయిలో సిబ్బంది తిరిగారు, ఎంక్వైరీ చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీస్ అన్ని కూడా తీసుకున్న తర్వాత ఇప్పటికీ ఇవన్నీ కూడా తీసుకొని రావచ్చా ఏమైనా మిస్ అయితే? ఇప్పుడు వాళ్ళ ఆల్రెడీ ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం
ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్న వాటిని మనం ఇప్పుడు ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. మేము సేకరించింది కాకుండా వాళ్ళ యొక్క ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చిన డాటాని మేము ఇప్పుడు ప్రామాణికంగా అయింది. వాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ ప్రతి సిబ్బంది వెంబడి అదనంగా 2 మనుషులను కూడా పెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళకు ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళకు ఎలిజిబుల్ ఉన్నా కానీ కొంతమంది దరఖాస్తు చేసుకోలేదు, వాళ్ళు తెలియక కొంతమంది, అలాంటి వాళ్ళని కూడా మేము చెప్పి వాళ్ళని దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తామండి. అంటే ఇంటి ఓనర్లకి కాకుండా కిరాయిదారులకు కూడా ఇది వర్తిస్తుంది. వస్తుంది. ఇప్పుడు కిరాయిదారులకు కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు కిరాయిదారు ఒకవేళ ఆ గృహంలో ఉండి అతనికి అక్కడ వర్తిస్తుంది. ఒకవేళ అతను మారింది అనుకోండి, వేరే కిరాయికి మారితే కూడా ఇది క్యాన్సిల్ చేసుకొని అక్కడికి కూడా మేము చేస్తామండి, గృహజ్యోతికి ఎలిజిబుల్ చేస్తామండి. అంటే ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? మాకు ఈరోజు సాయంత్రం నుంచి మేము అది రాగానే డాటా రాగానే ఇమీడియట్ గా మేము చేయడం జరుగుతుంది. రామ్దాస్, ఇప్పటికే వీళ్ళు తీసుకున్నటువంటి పక్కా నిర్ణయం మేరకి పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. గత నెల రోజుల నుంచి కూడా వీళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి క్రమంలో ఒక ఏఈ స్థాయి అధికారి, ఇతర సిబ్బంది అందరూ కూడా స్ట్రీట్ లో ఇటు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో పర్యటించారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తులు ఇవ్వని వారు సైతము ఇచ్చిన వారి దగ్గర నుంచి, ఇవ్వని వారి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఒకవేళ ఏదైనా మిస్ అయితే ఇప్పుడు కూడా సరి అయినటువంటి ధృవీకరణ పత్రాలు సమర్పించి వాళ్ళు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందడానికి కసరత్తు ప్రారంభమైంది. అలాగే ఉండండి మీరు. మనం కొన్ని విజువల్ చూస్తున్నాం. జిహెచ్ఎంసీ సిబ్బంది జీరో బిల్లులు ఆల్రెడీ ఇష్యూ చేస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మనం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జీరో బిల్లులు కూడా అధికారులు ఇస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇవాళ నుంచే ఇది అమల్లోకి వస్తుంది. సో జిహెచ్ఎంసీలో అధికారికంగా ఇవాళ నుంచి జీరో బిల్లులు ఇస్తున్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటుకు సంబంధించినటువంటి బిల్లులు ఇప్పటికే లబ్ధిదారులు తీసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చంద్రశేఖర్, ముఖ్యంగా అక్కడ సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు. బిల్లింగ్ యంత్రాలు ఇంకా పూర్తి స్థాయిలో జిల్లాలకు చేరుకున్నట్టేనా? అక్కడ అధికారి ఇందాక చెప్తున్న మాటను బట్టి ఇవాళ మధ్యాహ్నం నుంచి లేదా సాయంత్రం నుంచి పూర్తి స్థాయిలో అవన్నీ సమకూరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సో ఓవరాల్గా ఇవాళ ఈవినింగ్ నుంచే వీలైతే అక్కడ జీరో బిల్లులు జారీ అయ్యే అవకాశం ఉందా జిల్లాలో? ఎస్ సార్, రామ్దాస్, ఇప్పటికే ఒక పక్కా ప్లాన్ తోని కసరత్తు చేశారు. ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా విద్యుత్ బిల్లులకి సంబంధించి మీటర్ రీడింగ్ చేయడము, రిసీట్ ఇవ్వడానికి సంబంధించి వాళ్ళకి ప్రైవేట్ కాంట్రాక్టర్కి అప్పగించడం జరిగింది ప్రతి జిల్లాలో సైతము. అట్లనే వాళ్ళ యొక్క సమావేశాలు, అధికారుల ఆదేశాలని అనుసరించి వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మిషన్స్ మీరు అన్నట్టుగా సాఫ్ట్వేర్ లో మార్పులు చేశారు. మార్పులు చేసిన తర్వాత ప్రతి ఇంటింటికి ఆ డేటా కలెక్షన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏదైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే ఆహార భద్రతకు సంబంధించినటువంటి కార్డు, విద్యుత్తుకు సంబంధించిన వినియోగము బిల్లు, ఆ 4 ధృవీకరణ పత్రాలు జత చేసిన తర్వాత ఆ మీటర్ రీడింగ్ చూస్తారు. ఈ నెలలో 200 యూనిట్ల కన్నా తక్కువ వచ్చిందా? 200 యూనిట్ల కన్నా తక్కువ వస్తే దానిలో ఇమ్మీడియట్ గా ఆ సాఫ్ట్వేర్ లో చేసినటువంటి మార్పుల మేరకి జీరో బిల్లింగ్ అని వచ్చేస్తుంది. జీరో బిల్లింగ్ ఇస్ నథింగ్ బట్ వాళ్ళు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఇట్లాంటి సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది. వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. 2-3 సార్లు మీటింగ్లు కూడా ఏర్పాటు చేశారు. అధికారులు వాళ్ళకి అంతా కూడా వివరించి చెప్పడం జరిగింది. దీనిలో ఇంకా ఏమన్నా అంటే మొదలు కాబట్టి ఈ రోజు నుంచే ప్రారంభం కాబట్టి ఏమన్నా లోటుపాట్లు ఉంటే సరి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి దగ్గర కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి అధికారులు స్పష్టమైనటువంటి వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆరంభంలో కొన్ని చిన్న మిస్టేక్ ఏదైనా జరిగినా దాన్ని సరి చేస్తూ కంటిన్యూగా 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ, అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా గృహజ్యోతి పథకం కింద విద్యుత్ ఉచితంగా అందజేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. ఇది మొత్తం మీద తెలంగాణలో గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చింది. ఎస్, అర్హులకు జీరో బిల్లులు ఇస్తున్నారు. విద్యుత్ సిబ్బంది 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించిన కుటుంబాలకు జీరో బిల్లులు జారీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. సిబ్బంది ప్రారంభిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకి గృహజ్యోతి పథకం వర్తిస్తోంది. జీరో బిల్లింగ్ కోసం సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు. కొత్త బిల్లింగ్ యంత్రాలను కూడా విద్యుత్ శాఖ కొనుగోలు చేసింది. అన్ని సెక్షన్లలో ఈ రోజు నుంచే జీరో బిల్లులు జారీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక అధికారంలోకి వస్తే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఇవాళతో నెరవేరబోతోంది.